హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. ప్రెజెంట్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస పెట్టి అన్ని పాన్ ఇండియన్ సినిమా, ఏ సినిమా తీసుకో అన్ని పాన్ ఇండియన్ సినిమాలే. చిన్న చిన్న హీరోలు కూడా ఈ మధ్య పాన్ ఇండియన్ సినిమాలు తీస్తున్నారు. చిన్న హీరోని చెప్పడం కాదు కానీ ప్రతి హీరో ఒక స్టార్ అవ్వాల్సినటువంటి టైం కోసం ఎదురు చూస్తారు కదా. సో లైక్ అలానే ప్రతి ఒక్కరు కూడా పాన్ ఇండియన్ సినిమాలు తీస్తున్నారు. సో రీసెంట్ గానే కా అనేటటువంటి ఒక పాన్ ఇండియన్ సినిమాతో కిరణ్ అబ్బవరం కూడా ఒక స్టార్ డమ్ లోకి వెళ్ళిపోయారనమాట. సినిమా పరంగా కూడా బ్లాక్ బాస్టర్ అనే టాక్ అయితే వచ్చింది. సో మొత్తానికి ఇప్పటి వరకు ఉన్నటువంటి కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్ కి మరింత కౌంట్ పెరిగిందనమాట. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నటువంటి టైంలో సో కొంతమంది అంటే ఓల్డ్ హీరోస్ కాస్త హిట్ దొరకనటువంటి హీరోస్ కూడాను చాలా వరకు కష్టపడుతున్నారు. ఈ పాయింట్ లో ఉన్నటువంటి హీరోనే నాగ చైతన్య. సో నాగ చైతన్య చందు మొండేటి కాంబినేషన్ లో సాయి పల్లవి హీరోయిన్ గా వస్తున్నటువంటి సినిమానే తండేల్. సో ఇది ఒక రియల్ స్టోరీ అనమాట. అంటే రియల్ గా ఒక వ్యక్తి పడినటువంటి కష్టం. సో కోస్టల్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీకి దొరికాక సో వాళ్ళు అక్కడ పడినటువంటి స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి, సో అక్కడ నుంచి తప్పించుకొచ్చినటువంటి సిచ్యువేషన్స్ ఏంటి అనేటువంటి ఎన్నో విషయాలు మనకి తండేల్ రూపంలో చూపించబోతున్నారు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఈ తండేల్ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో క్రిస్మస్ కి రిలీజ్ చేస్తామని చెప్పారు. సో డిసెంబర్ కి ఏంటంటే చాలా సినిమా రిలీజ్ అవుతున్నాయి అనేటువంటి క్రమంలో సినిమాని 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తామన్నారు. సో రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు అనమాట చందు మొండేటి. సో కొంచెం క్లారిటీ రాబోతుంది. బట్ ఇక్కడ తెలిసినటువంటి విషయం ఏంటంటే ఇంకా తండేల్కి సంబంధించినటువంటి ఒక వారం షూటింగ్ పెండింగ్ ఉందంట. సో ఈ షూటింగ్ కంప్లీట్ చేసి మిగతా విఎఫ్ఎక్స్ అంతా యాడ్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా క్రిస్మస్కి వచ్చే ఛాన్స్ లేదు. సో ఇప్పుడే కానీ చూసుకున్నట్లయితే గేమ్ చేంజర్ కూడా క్రిస్మస్కి వస్తుందని చెప్పి దాన్ని మళ్ళీ సంక్రాంతి వేయడం జరిగింది. సో ప్రెసెంట్ డిసెంబర్లో ఏదైనా సినిమా ఉందంటే ఒక పాన్ ఇండియన్ సినిమా పుష్ప 2. సో అందువల్ల ఏంటంటే చాలా మంది ఇన్ కేస్ తండేల్ డిసెంబర్లో రిలీజ్ చేస్తే పుష్ప 2 రిలీజ్ ఆల్మోస్ట్ 20 days కంప్లీట్ అయిపోతుంది కాబట్టి కలెక్షన్స్ పరంగా తండేల్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో రిలీజ్ చేస్తే బెటర్ అని కొంతమంది అంటున్నారు. బట్ చందు మొండేటి ఏంటంటే షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు, విఎఫ్ఎక్స్ ఇంకా యాడ్ చేయలేదు, ఇంకా కొన్ని ప్రీ ప్రొడక్షన్ పనులు ఉంటాయి. సో అందువల్ల సినిమాని జనవరికి రిలీజ్ చేద్దాం ఆలోచనలో ఉన్నారంట. ఇక జనవరి విషయానికి వచ్చేసరికి మన నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ అండ్ అంతేకాకుండా గేమ్ చేంజర్ కూడా జనవరికి రిలీజ్ చేద్దామని చాలా మంది గట్టిగా ప్లాన్ చేసుకొని కూర్చున్నారు. సో అటువంటి టైంలో తండేల్ రిలీజ్ అయిందంటే పెద్ద ఎదురు దెబ్బే. సో ఇక నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి మార్చ్కు రిలీజ్ చేయాల్సి వస్తుంది. సో ఓవరాల్ గా తండేల్ సినిమా ఎప్పుడో అనౌన్స్ చేసినప్పటికీ షూటింగ్ ఇంకా నడుస్తూనే ఉండటం, డిలే అవ్వడం అండ్ నాగ చైతన్య దగ్గర నుంచి ఎటువంటి రీసెంట్ అప్డేట్స్ లేకపోవడంతో సో అక్కినేని వారసులు ఎందుకో వెనకబడ్డారు అనే వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో మొత్తానికి తండేల్ ఎంత వీలైతే అంత తొందరగా రిలీజ్ చేయమని చెప్పి ప్రేక్షకులు అందరూ కోరుకుంటున్నారు. సో మొత్తం మీద చూడాలి చందు మొండేటి ప్రెస్ మీట్ పెట్టి ఏమైనా కొంచెం ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏమైనా ఇస్తారేమో అని. సో ఓవరాల్ గా ఈ తండేల్ మూవీ మీద మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.